Avoiding stagnant life or saturation, or maybe avoiding a fall in the spiritual life. పడిపోకుండా నిలకడగా ఎలాగుండాలా? ఎంతమందికి నిలకడగా ఉండాలని ఉంది? పడిపోకుండా. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా లెగుస్తాం, కరెక్టే. 70 మార్లు పడిపోయినా లెగుస్తావు. గాడ్ విల్ నెవర్ గివ్ అప్ ఆన్ యూ. దేవుడు ఎప్పుడు నిన్ను విడవడు, నిన్ను విడబాయడు. అంతం వరకు నిన్ను స్క్రూ బిగిస్తానే ఉంటాడు. నీ శరీరం స్క్రూని బిగించి హీ విల్ మేక్ యూ so tight that you have no other way but walk in the straight way. Okay, so he will do that way if you don't learn. అయితే నీకు ఏదైనా ఒక గోల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సొలొమోన్కి ఒక గమ్యం ఉంది, అవునా? దేవుడు అతనికి ఒక గురి ఇచ్చాడు, నువ్వు భూలోకమంతా కంటే అధికముగా నీకు సమృద్ధి ఉంటుందని. అయితే ఆ గురిని వెంబడించి మరి సొలొమోను దేవునికి ఇష్టపూర్వకంగా ముగించాడా, దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ముగించాడా? సొలొమోను కంటే గొప్పడు ఉన్నాడని చాలాసార్లు న్యూ టెస్ట్మెంట్లో రిఫర్ చేస్తాడు. హీ రిఫర్స్ సొలొమన్. ఓకే, వై డిడ్ సొలొమన్ ఫాల్? హౌ టు అవాయిడ్ ఫాల్ అండ్ స్టాగ్నేషన్. ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు ఆత్మీయ లైఫ్లో దేవుడు ఏంటి, నన్ను ఆశీర్దిస్తున్నాడా, నన్ను స్వస్థపరుస్తాడా, ఇంకా నాతో ఉన్నాడా, ఈజ్ ఈ స్టిల్ డూయింగ్ సంథింగ్? వై? ఏంటి, నాకు కష్టాలు ఎక్కువైపోయాయి, బాధలు ఎక్కువైపోయాయి, దేవుడు ఎందుకు నాతో మాట్లాడట్లేదు? వై? ఐ వాంట్ టు టైటిల్ మై సర్మన్ నోయింగ్ యువర్ గోల్ పర్సనల్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఒక్కొక్కసారి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కిడ్స్, పిల్లలు లేరు అనుకోండి, 5 ఏళ్ళు 4 ఏళ్ళు 11 ఏళ్ళు నీకు భయం వేస్తుంది, పుట్టరా. జాబ్ లేదనుకోండి, 7 years 8 years అప్పులు తీరట్లేదు, భర్త మారట్లేదు, పరిస్థితులు దిగజారిపోతున్నాయి. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? అప్పుడు ఏమొస్తుంది తెలుసా? అలా ఉన్నప్పుడు ఫియర్ విల్ టేక్ ఓవర్. మిమ్మల్ని ఏం అధిగమిస్తుంది? భయము అధిగమిస్తుంది. ఏదైనా ఒకటి దీర్ఘకాలం ఒక కష్టం కనుక పోకపోతే భయము దాన్ని అధిగమిస్తుంది. ఎనీ ప్రాబ్లం, ఏదైనా ఒక సమస్య కనుక నీ మీద అలాగే ఉందనుకోండి, నువ్వేం చేస్తావంటే కొంతకాలం దాని గురించి ప్రార్థించడం మానేస్తావు. అప్పుడు ఆ సమస్య ఏమవుతుందో తెలుసా? దట్ ప్రాబ్లం విచ్ యూ హ్యావ్ ఫాట్ ఫర్ సమ్ టైమ్ అండ్ లెఫ్ట్ అండ్ వేర్ యూ నెవర్ ఫాట్ or you never realized will become a stronghold, and stronghold will be the prime place of the devil to abide and operate from that place. ఏదైనా ఒక బలహీనత కానీ, ఒక వ్యసనము కానీ, ఒక బాధ కానీ, ఒక వ్యాధి కానీ దీర్ఘకాలము ఉండి అది పోవట్లేదు అనుకోండి, అది ఏమవుతుందంటే ఒక బంధకం అయిపోతుంది. అప్పుడు అపవాది ఆ బంధకంలో నుంచి పనిచేస్తాడు. ఎనీథింగ్ which you let remain for a long time becomes a stronghold, and a stronghold will be the devil's operating place. ఆ బంధకం అనేది సైతానుడు యొక్క పనిచేయు ప్రాంతం అయిపోతుంది. he will start operating. అక్కడి నుంచి ఇది తగ్గదు, ఇది జరగదు, ఇది సృష్టి, ఇది ఎలాగా, అక్కడ నుంచి మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మీరు అనుకోవచ్చేమో, ఒకని బంధకము నీలో ఏమున్నా అది మాట్లాడుతుంది. నువ్వేమై ఉన్నావో, నీవేమనిపిస్తున్నావో, దట్ విల్ టాక్. నీవు ఆనందంగా ఉన్నావా, అది మాట్లాడుతుంది. నువ్వు బాధగా ఉన్నావా, అది మాట్లాడుతుంది. నువ్వు కుమిలిపోతున్నావా, ఈవెన్ దట్ విల్ టాక్. దేని గురించి అయినా బాధపడకడికైనా కాంప్రమైజ్ అయిపోయావా, దట్ విల్ టాక్. అందరూ చెప్పండి, నేనేమై ఉన్నానో అది మాట్లాడుతుంది అనండి. దట్ విల్ టాక్. అది మాట్లాడుతూ ఏమవుతుందంటే, అది నెమ్మదిగా స్ట్రాంగ్ హోల్డ్, అది ఇతరులను ఆక్రమించుకుంటుంది. ఎవరిని ఆక్రమించుకుంటుంది? ఇతరుల తలంపులను ఆక్రమించుకుంటుంది. నీకు తగ్గదు, నువ్వు అప్పుల్లో ఉంటావు, నువ్వు కష్టాల్లో ఉంటావు. ఇట్ స్లోలీ ఆక్యుపైస్ అండ్ ఆపరేట్స్. దీన్ని ఏమంటారంటే జనరేషనల్ క్రైసిస్. యూ కాల్ దిస్ as జనరేషనల్ క్రైసిస్. ఒక బలహీనత, ఒక బాధ. ఫ్యామిలీలో డివోర్స్ ఉంది, ఆ డివోర్స్ పిల్లలకి దెన్ అగైన్. లేకపోతే వీళ్ళు కొత్తగా మొదలెడితే అది అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఎనీథింగ్ విల్ గో లైక్ దట్ అండ్ లైక్ దట్ అండ్ లైక్ దట్. సడన్గా ఒకవేళ ఇది కనుక గుర్తించి దీన్ని తిప్పుకొని మార్చుకున్నాడు అనుకోండి, ప్రపంచం అంతా సులువుగా మారిపోతుంది. ఎందుకంటే దట్ విల్ టాక్. అదేమవుతుంది? మాట్లాడుతుంది. వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ పారాడిమ్ షిఫ్ట్, ఎప్పుడైతే ఏదైనా ఒక పూర్తిగా మారిపోయింది అనుకోండి, అది మాట్లాడుతుంది. అందుకే ఆ యూదులు అక్కడ యేసుప్రభు వారు బంధింపబడి వారిని ఏం చేయడానికి వచ్చారంట? విడిపించడానికంట. చెరసాల్లో ఉన్నవారిని, బలహీనమైన తలంపులను మార్చడానికి వచ్చారంట. అందుకనే సమాజము ఆయన్ని చంపేద్దామని చూశాను. అండ్ ద సొసైటీ విల్ ఫైట్ చేంజ్. వెదర్ ఇట్ ఈస్ హీలింగ్, దే విల్ ఫైట్ చేంజ్. ఎనీథింగ్, పీపుల్ విల్ ఫైట్ దట్ స్ట్రాంగ్ హోల్డ్. రోజు తగ్గదు, ఇలాగే ఉండాలి. దే వాంట్ టు కిల్. యేసు ప్రభు వారిని బంధింపబడి విడిపిస్తున్నందుకు చంపేయడానికి ప్రయత్నించారు. ఇట్ ఇస్ నాట్ ఈజీ. గుడ్ థింగ్స్ ఆర్ నాట్. పక్కన చెప్పండి, మంచి పనులు చేయడం చాలా కష్టం అనండి, చెడ్డ పనులు చేయడం చాలా ఈజీ. డూయింగ్ గుడ్ ఈజ్ వెరీ వెరీ టఫ్. ద డెవిల్ విల్ ఫైట్ ద చేంజ్. ఎనీథింగ్ రాడికల్లీ. బంధకాలను అది సడన్గా మారదు. ఈరోజు అటువంటి బంధకాల నుంచి విడుదల జరగబోతుంది. రోజు ఐఎమ్ టెల్ యూ వాంట్ టు హియర్ దాట్. ఎంతమంది అనుకుంటున్నారు?
అలాంటి బంధకాల నుంచి బయటికి రావడానికి తరతరాలు ఇదంతా ఒక 1000 తరాల నుంచి ఉందండి. ఇది సడన్ గా ఈ తరం నుంచి మారిపోతుంది. అందుకే అంటాడు బైబిల్లో, ఎడారులను ప్రవాహ జలంగా చేస్తారు. అరే, దిస్ వాజ్ ఎ డెజర్ట్. హిస్టరీ మ్యాప్ లో ఉంది, డెజర్ట్ సడన్ గా మారిపోయింది. ఇట్ బికేమ్ ఎ గార్డెన్. ఎన్ని మారిపోతున్నాయి ఏంటి అంటే, క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. సో గ్లోరీ అనేది ఆ డెజర్ట్ ని మహిమగా నువ్వు మారుస్తావు అన్నమాట. ఎందుకంటే నీలో ఉండేవాడు లోకంలోని వానికంటే గొప్పోడు. అక్కడ ఉంది ఎడారి, నీ మనసులో ఉంది తోట. నీ నిమిత్తమై ఆ ప్రాంతాన్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. కరువులో ఉన్నప్పుడు ఇస్సాకు బావి తవ్వితే, వాళ్ళ తవ్వితే ఏమీ రాలేదు. ఇస్సాకు తవ్వితే ఎటువంటి బావి వచ్చేదంట? జలలు గల బావి. నీళ్ళలా ఉబికి వచ్చాయట. అంటే ఆశీర్వాదం స్థలంలో ఉందా, మనలో ఉందా? ఇఫ్ ద బ్లెస్సింగ్ కెనాట్ ఓవర్టేక్ ద స్ట్రాంగ్ హోల్డ్, యువర్ ఫెయిత్ విల్ బికమ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. నీలో ఉండే ఆశీర్వాదము ఆ యొక్క బంధకాన్ని అధిగమించకపోతే నీ విశ్వాసమే ఒక బంధకం అయిపోతుంది. ఇట్స్ అన్ఇన్వైటబుల్ బై పీపుల్. ఇట్స్ కామన్, ఇట్స్ న్యాచురల్. చూద్దాం, సొలొమోనుకి దేవుడు ఒక గురి ఇచ్చాడు. సొలొమోనుకు కూడా ఒక గమ్యం ఉంది. ఏంటి ఆ గమ్యము? అది అతని తండ్రి అతనికి అప్పగిస్తాడు. ఒక పెద్ద మందిరము కట్టాలా. ద సొలొమన్స్ టెంపుల్, ఇట్ వాజ్ బిల్ట్. ఇది సొలొమోన్ పర్సనల్ గోలా, లేకపోతే దావీదు మిగిలి చేసిన గోలా? God has given him, but it was a leftover goal of David. దావీదు, నువ్వు ఎక్కువ రక్తం చిందించావు కాబట్టి నువ్వు ఇది కట్టక మీ అబ్బాయి కడతాడులే అని దావీదు చేయాలనుకునేటువంటి ఆ నిర్ణయము. లెట్ us read. 1 రాజులు 8వ అధ్యాయము 25 నుంచి 26. యెహోవా, ఇశ్రాయేలుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడవగు వాడు నీకుండక మానడని సెలవిచ్చి తిని. నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేల్ 25లో ఏమంటున్నాడు? యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలై ఇశ్రాయేలీయుల మీద సింహాసీనుడు ఒకవాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియగు దావీదుకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచు. నా సొలొమోన్స్ గోల్ ఈజ్ హిస్ డాడ్స్ గోల్. ఇప్పుడు సొలొమోనుకు ఉండేటువంటి గురి ఎవరి గురి? దావీదు గురి. దావీదుకి ఇచ్చినటువంటి దర్శనము, దావీదు యొక్క గమ్యము. అయితే సొలొమోను కూడా ఏమని ప్రార్థిస్తున్నాడు? చదవండి. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచు. So Solomon is praying on the basis of somebody else's dream, on somebody else's anointing. He has some impartation of somebody else anointing. అంటే ఇప్పుడు సొలొమోనుకి వచ్చినటువంటి అభిషేకము ఎవరిలోంచి వచ్చింది? దావీదులోంచి. He is now operating David's anointing. ఎప్పుడు కూడా మనము ఇతరుల అభిషేకాన్ని చూసి అది కావాలంటాం. కరెక్టే, యూ క్యాన్ హ్యావ్ ఇట్. కొంతకాలం వరకు అది నీకు కావాలి. ఎప్పుడు వరకు? నీ గురి ఏంటో నువ్వు తెలుసుకొని పనిచేసే వరకు చేయొచ్చు. చూడండి, నీకు ఒరిజినల్ జాబ్ వచ్చే వరకు పార్ట్ టైం జాబ్ చేసుకుంటావు, లోన్ తెచ్చుకుంటావు, అప్పులు చేసుకుంటావు. నీకు జాబ్ వచ్చే వరకు యూ రిలై ఆన్ సంబడి ఎల్స్. బట్ వెన్ యువర్ జాబ్ కమ్స్ యూ విల్ లీవ్ దట్ పార్ట్ టైం జాబ్ వదిలేస్తావు. అయితే ఇక్కడ సొలొమోను దావీదు సెలవిచ్చిన మాట ప్రకారం దావీదు దర్శనం నెరవేర్చిన తర్వాత హమ్మయ్య అయిపోయింది అని కూర్చుంటాడు. ఏమైపోతాడు సొలొమోను? పడిపోతాడు. సొలొమోన్ ఫెల్ because queens are coming. He is telling, okay, you come into my hiram. So he doesn't have a goal. అంతకు ముందు ఎందుకు పడిపోలేదు? మందిరం కట్టక ముందు పడిపోయాడా? కట్టక పడిపోయాడా? కట్టక. ఎందుకు కట్టక ముందు పడిపోలేదు? కట్టక ముందు ఏముంది అతనికి? దర్శనం. కట్టిన తర్వాత ఏమైపోయింది? he doesn't have a goal. Where there is no vision, people perish. దేవోక్తులు లేని చోట ప్రజలు నశిస్తారు. If you don't have a vision, it is dangerous. If you don't have a vision, it is dangerous. 1 రాజులు 11వ అధ్యాయము 6వ వచనము. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. 9వ వచనం చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనపోగా యెహోవా అతని మీద కోపగించి. God got angry on Solomon. God appeared him twice and he got angry. If you don't know the purpose of the revelation or the Bible,
ఇప్పుడు బైబిల్ ఉందనుకోండి, ఇది నీకుంది, దీని పర్పస్ నీకు తెలియదు అనుకోండి, ఇది పని చేయకపోవచ్చు. ఒకవేళ దీని పర్పస్ నీకు తెలియదు అనుకోండి, ఇది నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మెయిన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇఫ్ యూ డోంట్ నో ద పర్పస్ ఆఫ్ ఎనీథింగ్, యూ అబ్యూజ్ ఇట్ అండ్ ఇట్ మైట్ వర్క్ అగైనెస్ట్ యూ. ఓకే, చిన్నపిల్లలు ఆ ప్లగ్ పట్టుకుంటే ఆటలాగా ఉంటుంది కానీ షాక్ కొడుతుంది. ఇఫ్ యూ డోంట్ నో ద పర్పస్ ఆఫ్ ఇట్, ఇట్ మే కిల్ యూ, ఇట్ మే ట్రబుల్ యూ. ఇప్పుడు ఎలీషా ఎవరిని చూసి అభిషేకం అడిగాడు? ఏలియాని చూసి. ఎన్నంతలు అడిగాడు? 2 అంతలు. ఒకంతు వచ్చిన ఏలియా మరణించకుండా వెళ్ళిపోయాడు. 2 అంతలు వచ్చిన ఎలీషా ఏమయ్యాడు? చనిపోయాడు. హౌ కెన్ ఎ పర్సన్ విత్ సింగిల్ అనాయింటింగ్ గో అప్ బై సస్పెండింగ్ డెత్? హౌ కెన్ ఎ పర్సన్ విత్ డబుల్ అనాయింటింగ్ థింక్ అండ్ డై? కరెక్టే, 2 అంతలు పొందుకున్నావు. అండ్ వాస్ బెటర్. అంటే ఎవరు గోల్ మీద ఇతను మినిస్ట్రీ చేశాడు? ఎలీషా. ఏలియా గోల్ మీద. గాడ్ హ్యాస్ ఎ పర్పస్, బట్ హీ ఆస్క్డ్ దట్, నీకేం కావాలా? ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ద రిలేషన్షిప్, he focused on the anointing. The anointing may kill you. Double fold anointing. What did it do to Elisha? Killed. ఎంతమందికి అర్థమవుతుంది? అందరికీ ఎలీషా ఎముకలో ఉన్న అభిషేకము వేరే చచ్చిపోయినోడికి పనిచేసింది కానీ చచ్చిపోతున్నవాడికి పనిచేసిందా? అంటే అభిషేకం ఇక్కడ పనిచేస్తుందా, రివర్స్గా పనిచేస్తుందా ఎలీషాకి? హౌ కెన్ ద అనాయింటింగ్ వర్క్ అగైనెస్ట్ యూ అండ్ ఫర్ సంబడి ఎల్స్? వేరే వాడికేమో అభిషేకం చనిపోయినోడేమో లేచిపోయాడు, ఇక్కడ ఈయన చనిపోతున్న అభిషేకం పనిచేసిందా? ఒక్కొక్కసారి నీకు అనిపిస్తుంది, నేను ప్రార్థిస్తే అందరూ బాగుపడుతున్నారు, నేను ప్రార్థిస్తే నాకేం జరగట్లేదు. ఇప్పుడు వచ్చింది ఎవరికైనా? నేను ప్రార్థన చేయగా అందరికీ జరుగుతుందండి, నాకు జరగట్లేదు అని మెనీ పీపుల్ సే దట్. ఓకే, ఇట్స్ గుడ్. హౌ మెనీ ఆఫ్ యూ గట్ ద సెర్మన్ నౌ? ఓకే, కొంతమంది మైండ్స్ మారుతున్నాయి ఈరోజు. హౌ టు చేంజ్ యువర్ స్ట్రాంగ్ హోల్డ్. ఎంతమందికి మీ బంధకాలను మార్చుకోవాలన్నది? బీ ఫ్రీ ఫ్రమ్ జనరేషనల్ కర్సెస్. అంటే ఏంటి? పితరుల బంధకాలను, ఒక బంధకాన్ని, నీ బంధకాలని, నీ పితరుల బంధకాలని, సమాజంలో వచ్చిన బంధకాలను నీవు విడిపించి ఆశీర్వాదములుగా చేయాలా? ఓకే, యూ క్యాన్ జస్ట్ డూ ఇట్ ఇంటూ ఎ బ్లెస్సింగ్. ఓకే, సో ద అనాయింటింగ్ కెన్ వర్క్. ఒక పాడు అభిషేకమేమో ఆ మనిషిని స్వస్థపరిచింది, 2 పాళ్ళ అభిషేకము ఆ వ్యక్తికి పని చేయలేదు, వేరే వాళ్ళకి పని చేసింది. వేరే చనిపోయినోడికి, సోల్జర్, వాడికి ఏం తెలీదు, వాళ్ళు పడేశారు, వాడికి వాడు అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, లెగాలని లేదు, వాడు లేచిపోయాడు. నేను ఆరోగ్యంగా ఉండాలా, స్వస్థపడాలా అన్నవాడికేమో 2 అంతల అభిషేకం పనిచేసిందా? పని చేయట్లేదు. ఎంతమందికి ఇది అర్థమైంది ఇప్పుడు దాకా? బైబిల్ అనేటువంటిది మనకంట ముందు ఎవరికి వచ్చింది? ఇజ్రాయేలీలకు వచ్చింది. అందుకే దేవుని వాక్యము మాటలతో కాదు, ఏమై ఉంది? శక్తితో. ఉదాహరణకి ఈ వాక్యాన్ని తెలిసినటువంటి ఇజ్రాయేలీలు యేసయ్యను గుర్తుపట్టారా యెరూషలేము వస్తున్నప్పుడు? నో. వెన్ హీ వాస్ బోర్న్, బెత్లెహేంలో పుట్టినప్పుడు గుర్తుపట్టిందా యెరూషలేము? గుర్తుపట్టలే. వారు గుర్తుపట్టకపోగా వారి పిల్లలు ఏమైపోయారు? చనిపోయారు. అంటే ఇది తెలుసుండి దీని కాలములను సమయములను గుర్తించకపోతే ఇది వారికి ఎలా పనిచేసింది? వ్యతిరేకంగా పనిచేసింది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? అందుకని ఒక వాక్యం ఉంటుంది, రామాలో ఏముందంట? వాక్యములు ఏముందంట? అంగలార్. హేరోదు ఆ బిడ్డను తీసుకురావడానికి ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపల అందరూ ఏం చేశాడు? చంపేశాడు. యు సీ దట్ నౌ. సో ఇట్స్ డేంజరస్. ఈరోజు అందరూ మహిమ నుంచి కొత్త మహిమకి వెళ్తున్నారు. దిస్ విల్ బ్లెస్ యూ, యూ విల్ నో అండ్ యూ క్యాన్ షిఫ్ట్ యువర్ సీజన్స్. ఒక వ్యక్తిని మనం చూసుకుందాం. ఈ వ్యక్తి, ఈ యాత్ర చూద్దాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 6 నుంచి 8. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్న. ఇతను ఎప్పుడు ఆరంభించాడో, ఎప్పుడెప్పుడు ఏం చేశాడో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. అంటే ఇక్కడ పౌలుకి తన కాలములు, దేవునితో పాటు నడుస్తున్న తనకి కాలములు, సమయములు పౌలుకి తెలుసు. ఇది ఎలా వచ్చింది? అభిషేకముతోట లేక సహవాసంతో వచ్చిందా? రిలేషన్షిప్. ఎనీథింగ్ యూ విల్ నాట్ వర్క్ విత్ ఎ రిలేషన్షిప్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్. యూ మే నాట్ రీచ్ ద డెస్టినేషన్. ఒక వరాన్ని కానీ, ఒక అభిషేకాన్ని కానీ, సమృద్ధిని కానీ, దేన్ని కూడా సహవాసముతో వాడకపోతే అది నీకు నష్టం కలుగజేయచ్చు. ద అనాయింటింగ్ ఈజ్ పవర్ఫుల్. ఈ అభిషేకం వల్ల ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. దట్స్ ఎ గిఫ్ట్. శిష్యులకి దేవుడిచ్చిన వరం ఉంది, కానీ ఎప్పుడైతే ఆయన సిలువలో చనిపోయాడో వరం ఏమైపోయింది? ఆగిపోయింది. లేక ఆగిపోయిందా? భయంతో ఆగిపోయిందా? భయంతో ఆగిపోయింది. వాట్ ఎవర్ గాడ్ గివ్స్ ఈజ్ ఫర్ ఎవర్. He will not take it back. A relationship can affect the gift. సహవాసం అనేది మరి వరాన్ని వాడకుండా కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు? పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. చదవండి 7.
మంచి పోరాటము పోరాడి తిని మంచి పోరాటము పోరాడి తిని. నా పరుగు కడముట్టించి తిని. అంటే ఏంటి? ప్రతి పోరాటాన్ని నెగ్గాను, ప్రతి కష్టాన్ని అధిగమించాను. అంటే అన్ని రంగాల్లో ఓడిపోయానా, విజయం చూసాను అంటున్నాడా? విజయం అంటే ఇప్పుడు దాకా నాకు వచ్చిన అన్నట్లో నేను ఏం చేయబడ్డాను? విజయం పొందాను. ఐ హ్యాడ్ విక్టరీ ఇన్ ఎవ్రీ ఏరియా, బట్ నౌ ఐఎమ్ గోయింగ్, హీఈస్ గోయింగ్ ఇన్ స్టైల్ మ్యాన్. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుంది. See how this man has achieved this. How many of you want to go like Paul? ఎంతమందికి పౌల్ లాగా వెళ్ళాలని ఉంది? How many want to go like Paul? Just like Jacob, call everybody. Say, నేను నా కొడుకునే చూడలేను అనుకున్నాను, కానీ నా కొడుకుని కూడా చూశాను, చాలు నేను వెళ్ళిపోతా. కానీ వెళ్ళిపోయి ఆశీర్వదించిపోతాను, అందరినీ ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. You see that? That's the blessing. అబ్రహాంతో చెప్తాడు, you will not die until you are old. ఇసాకు కూడా లాస్ట్లో he blesses them. నాకు ఏదైనా మాంసం బట్రా ఆయన పట్టుకొచ్చిన తర్వాత హాయిగా తిని ఇప్పుడు ఆశీర్వదించి హాయిగా బ్లెస్ అవ్వండి, నా టైం అయిపోయింది, హీ విల్ గో. దెర్ ఆర్ సమ్ థింగ్స్ అండ్ ప్రోటోకాల్స్. విక్టోరియస్. ఇది కనుక తెలియదు అనుకోండి, జీవితాంతం భయం. ఏంటి జీవితాంతం? భయం. డబ్బులు వస్తాయో రాదో తెలియదు, బతుకుతామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. యూ డోంట్ నో. నార్మల్ వస్తుందో తెలియదు, డబ్బులు వస్తాయో తెలియదు. యూ డోంట్ నో వాట్ హ్యాపన్స్. పీపుల్ లివ్ ఇన్ ఫియర్ ఆల్ ద టైమ్. మళ్ళీ ఈ వ్యక్తికి వెళ్ళిపోవడమే కాదు, తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలుసంట. చదవండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి యొక్క ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. అంటే ఈ కిరీటం నాకే కాదు, మీకు కూడా. ఇప్పుడు వెళ్ళిపోవాలనేది నాకు కాదు, మీకు కూడా. ప్రతి పోరాటం నెగ్గడం అనేది నాకు కాదు, మీకు కూడా. సో Paul is telling what I have experienced, you can experience. అంటే నువ్వు ఇప్పుడు పౌల్ లాగా ప్రతి పోరాటము పోరాడాను, నెగ్గాను, నేను తుదమట్టించాను, నా కొడుకుల పెళ్ళిళ్ళు, కూతురు పెళ్ళిళ్ళు చేశాను, మనవాళ్ళ పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళందరికీ ఇల్లు కట్టించాను, విశ్వాసంలో పెంచాను, వాళ్ళందరినీ బాగా పెట్టాను. ఇప్పుడు నేను నా గూట్లో నేను ఉన్నాను, ఇక చాలు ప్రభువా, నా టైం వచ్చేసింది కదా, నువ్వు చేసేసి అందరిని విశ్వాసంలో పెంచా, అందరిని ఇది చేసా, అది చేసా, ఇది చేసా, ఐఎమ్ గోయింగ్ నా. ఈ మధ్యలో పోరాటాలన్నీ నేను నెగ్గాను. పిల్లలారా, మీరు కూడా ప్రతి పోరాటంలో నెగ్గుతారు, మీరు విశ్వాసాన్ని కాపాడుకుంటారు. టుడే ఎవ్రీబడి ఈజ్ షిఫ్టింగ్ దేర్ కెరియర్ టువర్డ్స్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ పాల్. ప్రతి ఒక్కళ్ళు వారు జీవితములను పౌలు మార్గములోనికి మార్చుకుంటున్నారు. దిస్ ఈస్ హౌ యూ కెన్ చేంజ్ యువర్ స్టైల్ ఆఫ్ లైఫ్. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15-16. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేనేర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అననీయాని వెళ్ళండి, భయపడతాడు, బాబాయ్ ప్రభు అతను చంపేస్తాడు. నో, అతడు గమ్యాన్ని కనుక్కున్నాడు. హీ ఫౌండ్ హిస్ డెస్టినీ. ఇఫ్ యూ ఫైండ్ యువర్ డెస్టినీ, యూ డోంట్ నీడ్ నో ప్రాఫిట్ టు ప్రొఫెసై ఆన్ యూ. ఇఫ్ యూ ఫైండ్ యువర్ డెస్టినీ, ఐ విల్ టెల్ యూ హౌ దట్ వర్క్స్. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇజ్రాయేలు ఎదుట నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనము. దేవుడి నుంచి ఒక ప్రణాళిక, ఒక గురి గనక నీకు వచ్చింది అంటే నీ గతమంతా మారిపోతుంది కంప్లీట్గా. ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ద కోర్స్. నువ్వేం చదువుకున్నావు, ఎన్ని నొప్పులు ఉన్నాయి, ఎన్ని అవమానాలు ఉన్నాయి, ఎన్ని తప్పులు చేసావు, ఎవ్రీథింగ్ విల్ షిఫ్ట్ ఇన్ అ వర్డ్. ఒక మాట ద్వారా దేవుడు నీ 20, 30, 40 కాలముల జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడు దేవుడు. చదవండి 16. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. చూడండి, యు సీ 2 things in this scripture. ఒకటేమో నేను అతను పిలుచుకున్నానని చెప్తున్నాడు, ఇంకొకటి ఈ మిగిలిన అంటే ఎన్నెన్ని గొప్ప కార్యాలు అతను చేస్తాడు అది నీకు చెప్పను, అతనికి పర్సనల్గా నేను చెప్పుకుంటాను అంటున్నాడు. అంటే పౌలు ప్రతిసారి ఏం చేయాలా? దేవుని దగ్గర వేచి ఉండాలి ఫర్ ఎ ఫ్రెష్ గోల్. కొంతమంది ఫ్రెష్ గోల్ అనండి. దావీదు ఇలాగే ఏం చేస్తాడంటే ఆ ఉన్న అభిషేకాన్ని వాడి 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 పడిపోతాడు. పడిపోయి లేచిన తర్వాత, లార్డ్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ అనాయింటింగ్, అనాయింట్ మీ విత్ ఫ్రెష్ ఆయిల్ అంటాడు. హీ లెర్న్డ్ హౌ టు ఓవర్కమ్ స్టాగ్నెంట్ సో దట్ హీ కెనాట్ ఫాల్. పడిపోకుండా ఎలాగా నేను ఉండాలా అనేటువంటిది దావీదుకు. అందుకంటాడు, కొత్త తైలముతో నన్ను ఏమంటాడు? అభిషేకించు. డేవిడ్ సేస్ దట్, లార్డ్ అనాయింట్ మీ విత్ దిస్ న్యూ ఆయిల్. నేను బుద్ధుడిని అయిపోయాను, నాకు యవ్వన బలం కావాలా, గివ్ మీ దిస్ ఆయిల్. ఐ డోంట్ వాంట్ ఆపరేట్ అట్ దిస్ న్యాచురల్ లెవెల్. ఈ సాధారణమైన అభిషేకంతో నేను జీవించడం అనుకోవట్లేదు, కొత్త అభిషేకం కావాలా. ఈరోజు చాలామంది వారి గురి మార్చుకున్నాను గాక, ఆమె 20 ఏళ్ళు ఉంది, అది చేసింది. సంబడి ఈజ్ చేంజింగ్ దేర్ సీజన్స్ ఇఫ్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఏమంటున్నాడు?
ఇతడు నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించులో నేను ఇతనికి చూపుదును. అంటే నీకు ప్రతి సంవత్సరానికి ప్రతి 6 నెలలకి దేవుడు గురి పెట్టేశాడు, నీ పని చూసుకుంటా పోవడమే. నీవు ఇరుక్కుపోయావా, ఒకసారి చూసుకో అని చెప్పండి పక్కన, ఒకసారి చూసుకోవనండి. ఆస్క్ గాడ్. యు థింక్ దట్ గాడ్ ఈస్ డమ్? నో. ఎంతమంది పౌలు దేవుడు నా దేవుడు అనుకుంటున్నారు? రిటైర్ అయ్యేదాకా ఉద్యోగం చేయాల్సిన పని లేదు. దేవుడు చెప్తాడు, ఇక చాలు ఇది చేసుకో, ఇందులోకి వచ్చే ఆదేశానికి వెళ్ళి. గాడ్ హ్యాస్ అ ప్లాన్స్ ఫర్ యూ. గాడ్ హ్యాస్ ప్లాన్స్. సొలొమోన్ పెద్ద ప్లాన్, బిగ్ విజన్, అయిపోయిందా, పడిపోతావు నువ్వు. గాడ్ హ్యాస్ ఫ్రెష్ గోల్స్ అండ్ ఫ్రెష్ ప్లాన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. దట్స్ హౌ యూ డోంట్ గెట్ స్టాగ్నెంట్. నీవు ఎందులో ఇరుక్కుపోకుండా ఇసుకుపోతారు. సొసైటీ చేసుకుంటారు కొంతమంది, దే వాంట్ టు ఫాల్. కొంతమంది ఇసుకు పుట్టేస్తారు. ఇంతేనా జీవితం? నెలంతా కష్టపడి తెచ్చుకోవాలా? ఇంతేనా? కొంతకాలం చేయాలా, అనుభవం ఉండాలా. దట్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి దేర్. ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్. కమాన్, డూ ఇట్ ఫర్ 10 years, 10 ఏళ్ళు. కానీ జీవితాంతమా ఆడికి గెంటేసి దాకానా నువ్వు పని చేయవు పో అని గెంటేసి వరకు చేస్తావా? యూ డోంట్ హ్యావ్ ఎ గోల్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్. ఎంతమంది నాకు దేవుడి పట్ల నా చిత్తం ఏంటి ఫ్రెష్గా తెలుసుకుందాం అనుకుంటున్నారు? గాడ్ హ్యాస్ అ ఫ్రెష్ ప్లాన్. దట్స్ వై. అందుకే నీ గురించి జనాలు మాట్లాడుకోవట్లే. క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. బయటకు వస్తుందా? ఎవరన్నా మాట్లాడుకుంటున్నారా నీ గురించి? నో గోల్. కొత్తగా దేవుడు నిన్ను అభిషేకించును గాక, నీకు నూతనమైన తలంపులు, నూతన స్వరము నీకు ఇచ్చును గాక, నీకు కొత్త మార్గములు చూపించును గాక, కొత్త ఆశీర్వాదాలు నీకు వచ్చును గాక. మే గాడ్ గివ్ యూ ఆల్ దిస్ థింగ్స్ బికాస్ గాడ్ ఈస్ దేర్ అంటున్నాడు. ఇది నేను ఎన్నుకున్నానంతే, కానీ ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేయాలో నేను అతనికి ఎవరికి పౌలుకి చూపిస్తా. అందరూ చెప్పండి, ప్రభువా నేను ఇప్పుడు దాకా చూడలేదు, ఈ రోజు నుంచి చూస్తానండి. ఎందుకంటే మొదట ఆయన రాజ్యం వెతికితే అంటే ఆయన చిత్తం ఏంటో ఈ నెల. అందుకే దేవుడు మనమంతా ఇయర్ సరిపడగా లైఫ్ ఇన్సూరెన్స్లో ఒకేసారి పోతే డబ్బులు రావడం కాదు. అనుదిన ఆహారం అంటే ఏం కావాలంట? అనుదిన ఆహారం. గాడ్ హ్యాస్ ఎ ఫ్రెష్ వర్డ్ ఫర్ యూ. ఎ ఫ్రెష్ వర్డ్ కెన్ చేంజ్ యువర్ మ్యారేజ్. అందరూ అనుదిన ఆహారము అనండి. ఫ్రెష్ బ్రెడ్. నజరేయుడైన యేసయ్య, పౌలు దేవుడు మా దేవుడు నమ్ముచున్నాము. ఇదిగో యోహాను చెప్తున్నాడు, తండ్రి అయిన దేవునితో యేసు ప్రభుతో సహవాసమే, అందుకోసమే మేము మీకు చెప్తున్నాము. మేము చేసిన ఆ సహవాసం ఈ వాక్యం ద్వారా మీరు చేసుకోండి. ఎక్కడ ఇరుక్కుపోయారో అక్కడ దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు విజయవంతంగా మీ గమ్యానికి వెళ్తారు. మీరు ముగించరు. యూ విల్ బి విక్టోరియస్ అండ్ సక్సెస్ఫుల్. యూ విల్ నాట్ ఎండ్ అప్. నీ గురి వద్దకు నువ్వు వెళితే అదేం చేయలేదు, అందులోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. నేను ఏర్పరచుకున్నాను, నీతో ఒక మాట మాట్లాడతాను. నేను ఐఎమ్ విత్ యూ. దేవుడినితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఆ ఎర్ర సముద్రాన్ని విడగొట్టి లోపల నుంచి నిన్ను విజయవంతంగా పంపిస్తాను. నీవు దేవుడి నుంచి వినకపోతే మరణమయ్యేదేమో. ఈరోజు మీ కష్టాలన్నీ ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు, అందుకే ప్రతిరోజు మీరు బైబిల్ చదువుకోవాలా. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని పరిపూర్ణంగా విడిపిస్తాడు. ఈ రోజు నుంచి పౌల్లాగా ప్రతి గడియనందు ఆయన యొక్క పరిష్కారము, మీరు ఆ వాక్యం చదువుతున్నప్పుడు మీరు ఆయన పరిష్కారమును పొందుకొని ఆ యొక్క సమస్యను సాక్ష్యముగా మార్చుకొని మీరందరూ గొప్ప శిష్యుడైనటువంటి పౌలు వలె సాక్ష్యములు పొందినట్లు నూతన అభిషేకము పొందుకొనును గాక. ఆమేన్. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. ఐ యామ్ గోయింగ్ టు బ్లెస్ యువర్ హ్యాండ్స్. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.